నమస్తే పీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పీఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఆర్ఎంఎస్ సంఘ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. కలిసికట్టుగా ఉంటేనే గ్రామాభివృద్ధి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసంలో అధికారులు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దైవంగా భావించే భక్తులకు, ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంక్రాంతి పండగ, నిజమైన సంక్రాంతి పండగ ఎట్లా ఉంటుందనే దానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ప్రజలు జరుపుకుంటున్న సంక్రాంతి పండగ. అందరూ ఎక్కడ చూసినా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల సందర్భంగా ప్రతి కుటుంబంలో సంక్రాంతి పండగ ఈరోజు నిజమైన సంక్రాంతి పండగ జరుపుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన నవరత్నాల కార్యక్రమాలని ప్రతి కుటుంబానికి అందే విధంగా చేశారు. కాబట్టి ఈరోజు నిజమైన సంక్రాంతి పండగ ప్రతి కుటుంబంలో, రైతు కూలీ కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారు. ఇదే విధంగా రాబోయే 5 సంవత్సరాలే కాదు, ఆ తర్వాత రాబోయే కాలంలో కూడా ముందు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి ఎల్లప్పుడూ ఆ వెంకటేశ్వరుడు, దేవదేవుడైన వెంకటేశ్వర పద్మావతి అనుగ్రహం అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలందరూ నవరత్నాల శీర్షికలో అందరూ ఆనందంగా ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వైసీపీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వినికిడి సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేధమిట్లనందు ఉచిత వినికిడి పరికరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పరికరాలు అందించే సంస్థను అభినందించారు. గవర్నమెంట్ రైతులు కావచ్చు, వాహన కుక్కలు కావచ్చు, ఇక్కడ కట్టించిన హాస్పిటల్ దాన్ని గవర్నమెంట్ ద్వారా పూర్తిగా 24 hours ట్రామా సెంటర్ కూడా కన్వర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా నన్ను చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ల్యాండ్ కూడా ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉంటున్నారు, అది కూడా ఐడెంటిఫై చేసి కలెక్టర్తో మాట్లాడి త్వరగా ల్యాండ్ అలాట్ చేస్తే త్వరలో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం కూడా త్వరలో చేసుకుంటామని తెలియజేసుకుంటూ, మంచిది సంక్రాంతి పండుగ రోజు మీ అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కుప్పం ప్రసాద్ ను నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్ఎంఎస్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇంధన అటవీ శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా ప్రభుత్వం వైశ్యులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ వాణిజ్య విభాగం నగర అధ్యక్షులు నల్లమల్లి బాలు, ఆర్ఎంఎస్ సంఘ నాయకులు పాల్గొన్నారు. హేతువాద పితామహుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి 133వ జయంతి సదస్సు స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా హేతువాద సంఘ అధ్యక్షులు నారాయణ వెంకట సుబ్బయ్య, రామస్వామి చిన్ననాటి నుండి మూఢనమ్మకాలు వ్యతిరేకించిన వారు, ఆయన గురించి నేటి యువత తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి హేతువాద సంఘ మాజీ అధ్యక్షులు చుంచు శేషయ్య, ఎంకే బేగ్, చుండూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. లండన్లో 13వ నంబర్కి అది అక్కడ వాళ్ళకి చాలా అరిష్టం. మనకి ఇక్కడ 8 ఎట్లా అరిష్టమో లండన్లో 13వ నంబర్ అనేది అక్కడ అరిష్టం. అక్కడ ఎవరు 13వ నంబర్ గది తీసుకోరు. ఈయన వెళ్ళినప్పుడల్లా అక్కడ 13వ నంబర్ గది మాత్రమే తీసుకునేవాడు. అట్లాగే ఆయన మున్సిపల్ చైర్మన్గా 1925 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు
మున్సిపల్ కౌన్సిల్లోకి నిమ్న కులాల వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ సమానంగా ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్న వ్యక్తి. అట్లాగే ఆ రోజు జంతు బలులను నిషేధించాడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు. అంతకుముందు ఎవరు ఆ ధైర్యం చేయలే. జంతు బలులను నిషేధించడం చాలా గొప్ప విషయం ఆ రోజు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మూఢ నమ్మకాలను వ్యతిరేకించిన వ్యక్తి త్రిపురనేని వారు. అందుకే ఈరోజు మనం ఆయన గురించి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆయన గొప్ప దేశభక్తుడు కూడాను. దేశభక్తుడు అంటే ఏ రకంగా మనం ఊహించుకోవాలంటే ఆయన 1930 ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం, మీకు తెలుసు ఉప్పు సత్యాగ్రహం మూమెంట్ బ్రహ్మాండంగా ఉంది ఆ రోజు. తెనాలి ప్రాంతానికి ఆయన ఉన్న ఊరి దగ్గరికి ఉప్పు సత్యాగ్రహంలో ఒక దండుగా వస్తే ఆయనకి ఎదురెళ్ళి వాళ్ళకి ఆ ఉప్పు సత్యాగ్రహం చేసిన వాళ్ళకి వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి అని ఎలుగెత్తి సాటిన పూలదండలు వేసేటువంటి వ్యక్తి త్రిపురనేని వారు. కాబట్టి ఆయన గొప్ప దేశభక్తుడు, హేతువాది, చివరికి మానవవాది అయినటువంటి. అమరావతి రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జేఏసీ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, అమరావతిని రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సర్దార్ టి అరుణ, గౌసున్నీస్, కాసిం, జిలాని తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ఆపలేని పరిస్థితుల్లో మరి ఆ ర్యాలీని వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం మహిళలు మరొక కోర్టుల ర్యాలీ అనేది ఒకటి ఒంగోలులో చేశారు. ఆ రోజు చెన్నకేశవ స్వామి లేఅవుట్ దగ్గర నుండి ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఒక ప్రొసెషన్ అనేది మహిళలే ఆధ్వర్యంలోనే జరిగింది. మరి మనం ఇన్ని రకాలుగా మన నిరసనను, మన మనసులో ఉన్న అమరావతి రాజధాని అనే విషయాన్ని తెలియపరచడం కోసం మనం ప్రారంభించిన తర్వాత జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఈరోజు అమరావతి రాజధాని కొనసాగాలనే దీని మీద రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, మరి ర్యాలీలు కానివ్వండి, సైకిల్ ర్యాలీ కానివ్వండి, లేకపోతే మోటార్ సైకిల్ ర్యాలీలు కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. నిన్ననే కొండెప్పిలో ఒక 400 మోటార్ సైకిల్తో ఒక ర్యాలీ టంగుటూరు నుంచి కొండెప్పి వరకు జరిగింది. అలానే కనిగిరిలో ప్రతి చోట కూడా ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, మండల కేంద్రాల్లో కూడా ఈ అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి స్థానికంగా అక్కడ నాయకులు పాల్గొంటున్నారు. అన్ని పార్టీల వారు కూడా అన్ని రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. సిపి పార్టీకి మొన్న ఓటు వేసిన వాళ్ళు కూడా మరి మిత్రులు ఎవరైనా కనపడితే ఇది కరెక్ట్ నిర్ణయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న 3 రాజధానుల విషయంలో మేము ఏకీభవించలేకపోతున్నాం, కాకపోతే మేము బయటకు వచ్చి చెప్పలేకపోతున్నాం, అంతేగాని మా మనసులో కూడా అమరావతి రాజధానిగా కంటిన్యూ అయితేనే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం అన్నట్టుగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. హిందూ వాళ్ళు సర్వే చేస్తున్నారు ఏ రోజుకు ఆ రోజు. వాళ్ళ సర్వే ప్రకారం దాదాపు 90% ఆఫ్ ది పీపుల్, ఒక ప్రజలు ఇవాళ అమరావతిలోనే రాజధాని కొనసాగాలి అని చెప్తా ఉన్నారు. కేవలం 10% మాత్రమే మరి 3 రాజధానులకు అనుకూలంగా ఓటు వేస్తున్నారు. మరి వీటన్నింటినీ గమనించినప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అమరావతిలోని రాజధాని కొనసాగాలని కోరుకుంటూ మరి జరుగుతున్న ఈ దీక్షా కార్యక్రమాలు సఫలీకృతం కావాలని వేదికల మీద ఎన్నో రోజుల నుంచి 30 రోజుల నుంచి కూడా ఇలా కూర్చొని పగలనక రేయనక కష్టాలు కన్నీళ్లు అన్నిటినీ దిగమింగుకొని నడుము బిగించి పోరాడుతున్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా కనీసం ఈ సంక్రాంతి సందర్భంగానైనా ఇప్పుడున్న పాలకులకి వాళ్ళకి రిలీఫ్ కలిగించడం కోసంగా వాళ్ళకి మంచి బుద్ధి కలిగించి భగవంతుడా అని చెప్పని ఈ సంక్రాంతి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఏం సంబరాలు జరుపుకుంటాం, ఏమని చెప్పి చేస్తాం, ఆంధ్రప్రదేశ్ యావత్తు మొత్తం దిగులుతో నిండిపోయింది. ఒక రంగా చెప్పాలంటే అందరూ కూడా అందరి మనసుల్లో, నేను నిన్న కూడా చెప్పాను, ఆఖరికి ఈరోజు పరిపాలించేటువంటి వాళ్ళ యొక్క పార్టీలో కూడా చాలా మందికి ఇష్టం లేదు.
ఎవరికి ఇష్టం లేనటువంటి 90% కొంతమంది కావాలని పదవుల కోసమో లేకపోతే దీనికోసమో వాళ్ళకి నిలబెట్టుకోవడం కోసంగా పార్టీ సిద్ధాంతాల కోసమో ఏదో నిలబడుతున్నారే తప్ప ఎవరి మనసుల్లో కూడా ఇది అమరావతి తప్ప వైజాగ్ రాజధానిగా ఊహించుకోవడానికే వీలైనటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ రోజుల్లో తనకున్నటువంటి మందతోటి అంటే బలంతో ఏదైనా నిరూపించుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పుడు కూడా ఆ మందతో చూసేటువంటి దాన్ని చూసుకుంటే అది వాపి అవుతుంది తప్ప బలుపు కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఆ పార్టీ కళ్ళు తెరవాలి. అదే సందర్భంలో ఇక్కడ వారికి దీనిగా వారు చెప్తే అది పోలీస్ వ్యవస్థ ఇంత ఇదిగా పనిచేసినట్టు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది అందరి సమస్య కాబట్టి అందరికీ కూడా నవ్యాంధ్ర రాష్ట్ర చైతన్య సంఘం తరఫున ఈ ఉద్యమానికి అంటే ఇప్పుడు మద్దతు తెలియజేస్తూ ఇంకో విషయం ఇందాకే చూపించాడు మనకి మన నాగేశ్వరరావు చూపించాడు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల మీద. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల కోసంగా చేసినటువంటి ఈ పనుల కోసంగా డైవర్ట్ చేసిన డబ్బులంతా కూడా దయచేసి తిరిగి మళ్ళీ ఆ కార్పొరేషన్స్ వాళ్ళకి ఇవ్వండి. అల్లాడిపోతున్నారు ఉద్యోగస్తులు, రేపు జీతాలు లేక అల్లాడిపోతారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే అంతా మీరు సంక్షేమ పథకాలు అన్నాయని చేయాల్సిన పనేం లేదు. స్టే వచ్చిన మీ వెసులుబాటు కోసం అనుకోండి కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఈరోజు మహిళల పడిన కష్టాలు, కన్నీళ్లు, ఆవేదన వీటన్నిటిలో ఖచ్చితంగా ఈ రోజు మీకు సరైనటువంటి కనపడకపోవచ్చు. ఈ రాష్ట్రాన్ని నారావారి నరకాసుర పాలన అంతమొందించి రాజన్న రాజ్యాన్ని తీసుకురావడంలో వైవి సుబ్బారెడ్డి ముఖ్య భూమిక పోషించారని రాష్ట్ర వైసీపీ కాపు సంఘ నాయకులు కోలా ప్రభాకర్ అన్నారు. వైవి సుబ్బారెడ్డి దంపతులను గజమాలతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం రాష్ట్ర కాపు నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి దంపతులను సన్మానం చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే వాళ్ళు సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వరకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నరకాసుర పాలన నుంచి ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన అంతమొందించి ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉండి 13 జిల్లాల్లో కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇచ్చి, మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాకపోతే ఉభయ గోదావరి జిల్లాలో అఖండ విజయాన్ని సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ కాపులు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి మరీ ముఖ్యమైన కారణమైనటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి ఈ కాపు జాతి ఎల్లప్పుడూ రుణపడుతుందని తెలియజేస్తూ 26 మంది కాపు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మరీ ముఖ్యమైన కారణమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి తల్లి సమానరాలైనటువంటి వైవి స్వర్ణమ్మ గారికి ఈ కార్యక్రమంలో ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తల్లి. ముఖ్యాంశాలు మరోసారి